రూలింగ్ పార్టీ గెలిస్తేనే బాగుంటది. మా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ చేస్తాడని ఉంటది, నమ్మకం ఉంటది. ఇక వేస్తారు అట్లనే ఇంకా ఓట్లు. ఎవరు ఎక్కువ కనిపిస్తున్నారు ప్రచారంలో, కాంగ్రెసా బీఆర్ఎసా? బీజేపీ మీరు బీజేపీకి వేయాలనుకుంటున్నారా? రీఛార్జ్ అని చెప్పి ఇంకా ఓకే, అసలు రెస్పెక్ట్ ఆడాలంటేనే రెస్పెక్ట్ లేకుండా. నిరుద్యోగ సమస్య ప్రాబ్లం ఏంటి? అంతా ఆన్లైన్ ఆన్లైన్ ఏది విదేశీ డౌన్ అయిపోయింది. ఎడ్యుకేటెడ్స్ అట్లే ఉంటున్నారు. ఇక అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు అట్లే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ నిక్ ఆఫ్ ద మూమెంట్ లో 4 days 5 days ఉందనంగా వచ్చి ఏందో క్యాన్వాసింగ్ చేసుకుంటా, మేము మీకు ఉన్నాం కదా అది ఇది అనుకుంటా అదే చేస్తున్నారు తప్ప వేరేది ఏం చేయట్లేదు. నోటకి వేసి పడేయాలని అంత ఏం లేదు. వేస్ట్ నా కొడుకులు ఉన్నారు. ఎందుకు చేయాలి ఇట్లాంటి పార్టీ? మనం వనపర్తి జిల్లా 25వ వార్డ్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడదాం. ఎట్లా జరుగుతున్నాయి ఎలక్షన్ ప్రచారాలు? మంచిగా జరుగుతున్నాయి. ఏ పార్టీ ఎక్కువ కనబడుతుంది? ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ రెండు టగ్గఫర్ ఉంది మేడం. టగ్ ఆఫ్ వార్ ఉందా? ఏది గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు స్వామి? అంటే ఇప్పుడు ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇంకా గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ కు గెలిపించుకొని తర్వాత మళ్ళీ ఈ రెండు సంవత్సరాల తర్వాత మనకు ఏదో తెలియదు కాదు. ఈ 2 సంవత్సరాల లోపల మనకు ఇదే ఉంటే బాగుంటుంది అని. మీ దగ్గరికి ఎవరు రాలేదు స్వామి ఓటు వేయమని? ఓటు అంటే చాలా మంది అడుగుతున్నారు. అయినా మాది ఇక్కడ లోకల్ కాదు, బయట కాబట్టి ఓకే. ఎన్ని రోజుల నుంచి వ్యాపారం చేసుకుంటున్నారు? 16 years నుంచి నేను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు చిరు వ్యాపారులకు? ఏం లేదా? బాగుంది. అంత బానే ఉందా? ఎట్లా నడుస్తుంది టీ బిజినెస్? మంచిగా నడుస్తుంది. టీ బిజినెస్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు మేడం. ఇక్కడ మీకే పోటీగా పెట్టాలైతే. ఏం లేదు, మీరు పెట్టుకున్నా పర్వాలేదు. ఎట్లుందండి ఇక్కడ మొత్తం బాగా పోటీ ప్రచారం కనిపిస్తోంది. ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? రూలింగ్ పార్టీ గెలిస్తేనే బాగుంటది. రూలింగ్ లో ఇప్పుడు ఉంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంటది. రూలింగ్ గెలిస్తేనే అభివృద్ధికి సాయం చేసినట్టు ఉంటది. కానీ వేరే పార్టీ గెలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయలేడు కదా. రూలింగ్ గెలవాలని అంటున్నారు కదా, పీక కోసినా రూపాయి లేదు నా దగ్గర అంటున్నాడు సీఎం. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఇంకా మరి ఎట్లా దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? పైసలు లేవు నా దగ్గర, అప్పు కూడా ముట్టే పరిస్థితి లేదు ప్రభుత్వానికి అన్నారు. సీఎంఏ అట్లా చెప్పిన తర్వాత ఇంకా అది గవర్నమెంట్ లో ఉన్న లొసుగులు ఏమున్నావో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న కొంత వేరే మేరకు అయితే అభివృద్ధి అయితే జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు ఫ్రీ బస్సు కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. దానిని బేస్ చేసుకొని ప్రభుత్వం అయితే ఇది వస్తేనే బాగుంటది. మీ ఎమ్మెల్యే ఎట్లుంటారు? మా మేఘారెడ్డి మంచిగా అందుబాటులో ఉంటాడు. చాలా బాగుంది. ఏమైనా సమస్యలు వస్తే డైరెక్ట్ చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఉంది డైరెక్ట్ ఉంటాడు. ఆయనతో ఏం అడ్డంకి ఉండదు, డైరెక్ట్ పోవచ్చు. పిల్లలకి జాబ్స్ పరిస్థితి ఎట్లుంది? ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా చాలా చేంజ్ అయింది వనపర్తి. అవును, ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజ్లు వచ్చినాయి మీ జిల్లాకి. మరి ఎడ్యుకేషన్ పరంగా యువతకి మంచి స్కిల్స్ కానీ స్కిల్ నేర్పించడం కానీ డెవలప్మెంట్ అయితే లేదు. మెడిసిన్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది, పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, వ్యవసాయం, హార్టికల్చర్ లేదు, ఇది ఫిషరీస్ కాలేజ్ ఉంది వనపర్తి నియోజకవర్గంలో. మరి ఎందుకు స్కిల్ నేర్పించడానికి అంటే డెవలప్మెంట్ రాలే. ఇంకా ఉన్న మన మాజీ మినిస్టర్ గారు మరి ఇవి తెచ్చిండు కానీ ఇవి తీసుకురాలే. స్కిల్ డెవలప్మెంట్ అయితే జరగాలి పిల్లలకి. 100% జరగాలి. జరిగితే కొంచెం హైదరాబాద్ కి వలసలు తగ్గుతాయి వాస్తవం. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ప్రభుత్వం ఏ పార్టీ ఉందో అదే పార్టీ వస్తే బాగుంటది. ఇప్పుడు అభివృద్ధులు కొన్ని ఇళ్ళు జరిగినాయి, లేని వాళ్ళ బీదలకు కాంగ్రెస్ ఇల్లు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. కొన్ని ఒకటి మెల్లమెల్లగా అవుతున్నాయి. కొద్దిగా అది ఏదైనా ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా అదే వస్తే బాగుంటది. ఏమైనా పనులు జరగడానికి కానీ బ్రేక్ అని ఆలోచిస్తున్నాం మేడం. ఏ పార్టీ బాగుంది? మా రూలింగ్ పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అయితే ఇక్కడ టికెట్ వెళ్ళేది రవికుమార్ యాదవ్, ఏప్ల రవికుమార్ యాదవ్ బ్యాట్ గుర్తు. కాంగ్రెస్ నుంచా? కాంగ్రెస్ నుంచి. బీఆర్ఎస్ ఎవరున్నారు ఇక్కడ? బీఆర్ఎస్ రామకృష్ణ అని. ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తారా బీఆర్ఎస్? కాంగ్రెస్ గెలుస్తారు. మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కి ఇద్దాం అనుకుంటున్నారు. మీ వార్డులో ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? ఏం లేదు మేడం, అన్ని ఓకే. ఒక రోడ్, సీసీ రోడ్ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ సీసీ రోడ్ ఇంకొంచెం మంచిగా కావాలా? బాగాలేదా? బాగాలేదు మేడం, అంతే. వేరే అయితే వాటర్ అంతా ఫుల్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా? బాగుంది. స్ట్రీట్ లైట్స్ అంతా బాగుంది మేడం. రోడ్ కొత్త రోడ్ అన్ని తోడ ఇది ఒకటే కాలేదు. కొత్త రోడ్. యాక్చువల్లీ మనం ఇక్కడ రోడ్ చూడొచ్చు. ఇది 25th వార్డుకు వెళ్ళే రోడ్. ఆ రోడ్ యాక్చువల్లీ బాగుంది. అంటే మరీ గతుకులు లేకపోతే మరీ నడవలేని రీతిలో వాహనాలు కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడే రీతిలో అయితే లేదు. కానీ అయినా కొత్త రోడ్డు కోరుకుంటున్నారు.
ఇక్కడ వాళ్ళు మాట్లాడదాం ఇంకొంతమంది తోటి. ఇక్కడేనా మీది? ఈ వార్డులో ఎవరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? కాంగ్రెస్. ఈ లోకల్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటదని మీ అభిప్రాయం? రూలింగ్ పార్టీనే. ఇప్పుడు రూలింగ్ పార్టీ అని ఇక మీలాగా చదువుకున్న వాళ్ళు, మంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళు అంటున్నారు. మరి సీఎం నా దగ్గర రూపాయి లేదు, అప్పు కూడా పుట్టే పరిస్థితే లేదు అని సీఎంఏ స్వయంగా చెప్పిండ్రు. మరి ఎట్లా అంటే డబ్బులు లేని ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముదాం అనిపిస్తుంది మీకు? అట్లా అంటారా మేడం? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా మేడం, పోయినసారి ఆయన చేసిపోయాడు, కొన్ని అప్పులు ఉన్నాయి, ఈయన చేయలేక కొన్ని ఇబ్బంది పడు చేస్తాడు నిజానంగా. ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే పరిపాలించాల్సింది రూలింగ్ పార్టీ. ఈ 2 ఏళ్లలో ఏమన్నా అభివృద్ధి కనిపించిందా మీకు? ఉంది, కొంత చేసిండు, కొంత చేసేది ఉంది. ఎవరైనా అనుకున్నట్లు అన్ని చేయరు కదా. అట్లా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ వనపర్తి పిల్లలకి ఇంత మంచి కాలేజీలు వచ్చినాయి, పెద్ద కాలేజీలు మీ జిల్లాకు వచ్చినాయి, స్కూల్స్ బాగున్నాయి, కాలేజీలు బాగున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగున్నాయి అంటున్నారు. కానీ ఎటొచ్చి స్కిల్ డెవలప్మెంట్ మాత్రం పిల్లలకి పెద్దగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు, స్కిల్ డెవలప్మెంట్స్ నేర్చుకోవడానికి అని అంటున్నారు. చేస్తారు నిజానంగా, చేస్తారమ్మా నిజానంగా చేస్తారు. మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కి ఓటు వేస్తున్నారా? ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి ఇష్టం. తెలుగుదేశం పార్టీ ఫ్యానా లేకపోతే మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఫ్యానా? కాంగ్రెస్ ఫ్యాన్. అది మొత్తంగా అయితే రూలింగ్ పార్టీకి వేస్తే మనకేమైనా సమస్యలు వస్తే తీర్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది వేస్తామని గుడ్డిగా రూలింగ్ పార్టీ ఉంటే చాలు, అది ఏ ప్రభుత్వం అయినా సరే వేయడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. 5వ వార్డులో ఉన్నాం మనము, చిరు వ్యాపారుల దగ్గర, వనపర్తి జిల్లాలోని 5వ వార్డు. అమ్మ, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్ పండుగ వచ్చింది, వస్తున్నారా? మిమ్మల్ని ఓటేమని అడుగుతున్నారా? ఏం చేస్తామని చెప్తున్నారు? ఏం చేస్తామని చెప్పి అడుగుతున్నారు? అన్ని చేస్తాం పనులు అంటున్నాం. ఏం పనులు అవసరం ఉన్నాయి? అన్ని ఇంకా కమ్మవారీలు అదంటే కట్టిండ్రు కానీ ఇంకా మా పిల్లలకు తెలుసు, నాకు తెలియదు. మీరు వేస్తారా ఓటు? ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఏదో బుద్ధి వచ్చిందానికమ్మా. మీరు? మేము కూడా అంతే మేడం. ఇక వ్యాపారం బాగా జరుగుతుందా? జరుగుతుంది, బాగానే ఓనాడు జరుగుతుంది, ఓనాడు జరగవు. ఇంకా ఇట్లనే ఉంటాయి, లాస్లు వస్తాయి, ఇంకా బాగానే ఉంటాయి. మీ ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడుకుంటారు? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చేస్తాడు, వింటాడు అని మాట్లాడుకుంటారా, లేకపోతే ఏం పట్టించుకోడనా? మాట్లాడుకుంటారు, ఇంకా మాట్లాడుకుంటాము, ఇంకా చేస్తాడని ఉంటది, నమ్మకం ఉంటది, ఇంకా చేస్తారు అట్లనే. ఇంకా ఓట్లు 25వ వార్డులో, వనపర్తి జిల్లాలోని 25వ వార్డులో ఉన్నాము. ఒక టైలర్ షాప్ లో మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఓటు ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం? ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి. ఇప్పటి వరకు ఎవరైనా ఏమైనా మంచి చేసింది అనిపించిందా మీ వార్డులో, ముఖ్యంగా ఈ గల్లీలో? ఇప్పుడు వస్తేనే కదా తెలుస్తుంది. ఎవరు ఎక్కువ కనిపిస్తున్నారు ప్రచారంలో, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? బీజేపీ కనిపిస్తుందా? మీరు బీజేపీకి వేయాలనుకుంటున్నారా? మీకు ఇప్పుడు ఇట్లా వ్యాపారాలు చిన్నగా చేసుకుంటున్న వాళ్ళకి, ముఖ్యంగా మహిళలకి ఏమైనా స్పెషల్ గా పట్టించుకుంటున్న పరిస్థితి ఉందా ఏదైనా ప్రభుత్వం? వార్డులో ఇప్పుడు మహిళలు మీకు మీరే ఇంత మంచిగా చిరు వ్యాపారం పెట్టుకుంటున్నారు కదా, మీకేమైనా హెల్ప్ కానీ, లోన్స్ కానీ? అంటే చేస్తామన్నారు కదా మేడం. ఓకే, మీరైతే బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు. ఓకే, ఇంతకుముందు ఓటు వేసినారా? ఏ పార్టీకి వేసినారు? బీఆర్ఎస్ కి వేసినారు. ఓకే, మీ దగ్గరే ఇప్పుడు కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే బాగుంటుంది ఎందుకంటే అధికారంలో పార్టీ ఉంది కాబట్టి అని. మీరేమంటారు? కానీ మహాలక్ష్మి పథకం ద్వారా 2 ఇస్తాము, అది ఇవ్వలేదు. ఫ్రీ చార్జ్ అని చెప్పి ఇంకా ఓకే, అసలు రెస్పెక్ట్ ఆడాలంటేనే రెస్పెక్ట్ లేకుండా అవుతుంది. ఓకే, అప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి బస్సులు ఎక్కితే చాలు, మీరు కూర్చోండి అమ్మా అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు లేవండి అమ్మా, మీరేం ఊరికేనే వస్తున్నారు కదా ఫ్రీగా, ఆధార్ కార్డు బస్ ఎక్కితేనే ఆధార్ కార్డు వాళ్ళు వచ్చిండ్రు, అది ఇదని న్యూసెన్స్. ఫ్రీ బస్ వల్ల మంచి కంటే చెడు ఎక్కువ అవుతుంది అన్న ఫీలింగ్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే పర్యావరణ రక్షణ కూడా బాగుండేది, చెట్లు అవి. ఇప్పుడు ఇక్కడ చూసినా అసలు ఒక చెట్లు కూడా ఉండటం లేదు, ఊకనే నరికివేయడం. దాని పొల్యూషన్ ద్వారా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మొత్తం హెల్త్ ఇష్యూస్. ఓకే, లేడీస్ కి కొంచెం మంచి జరగాలంటే మటుకు బీజేపీ రావాలనుకుంటున్నారు మీరు కదా, మీ మాటలో అదే వినిపిస్తుంది. సో నిజానికి మనం ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తున్నాయని అనుకుంటున్నాము, కానీ మనకు బీజేపీ కూడా వినిపిస్తుంది. బీజేపీ కూడా వస్తే ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల మహిళలకి మంచి జరుగుతుందనే నమ్మకం మహిళల్లోనే ఉంది. ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? ఏం సమస్యలు ఉన్నాయి ఇంకా పెండింగ్? రోడ్ల పరిస్థితి బాగుందా? స్ట్రీట్ లైట్స్
స్ట్రీట్ లైట్స్ కొద్దిగా ఉంది ప్రాబ్లం. ఓకే. డ్రైనేజ్ అయితే తీర్చాలి. వాటర్ తాగే నీరు త్రాగే నీరు వస్తుంది. వస్తుందా? ఓకే. ఇంకా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మొత్తం మీ 25వ వార్డులో? ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య పిల్లలకి, అంటే పిల్లలకు ఇట్లా షాపులలో పనిచేసే వాళ్ళకు కొంత సమస్య ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీలు వచ్చినాయి కదా వనపర్తికి, మంచి కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ లో చాలా మంచిగా ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అంటున్నారు. అయినా కూడా ఎందుకు నిరుద్యోగం ఉంది ఇక్కడ? ఇక్కడ వర్క్ లేదమ్మా, వర్క్ లేదు, పనులు లేవు. ఏం పని చేస్తారు మీరు? నేను బట్టల షాప్ లో సేల్స్ మెన్ చేస్తాను. సేల్స్. ఇప్పుడు లేదా గిరాకీ? గిరాకీ లేనందుకు 2 నెలలు ఇంట్లో కూర్చోండి. ఎందుకు ఉండట్లేదు అనుకుంటున్నారు గిరాకీ? ప్రాబ్లం ఏంటి? అంతా ఆన్లైన్ అయింది. ఆన్లైన్ ఫ్రీ బస్సెస్ ఫ్రీ బస్సెస్ ఆన్లైన్ వల్ల బిజినెస్ మొత్తం ఏది ఒక బిజినెస్ డౌన్ అయిపోయింది. ఫ్రీ బస్ అనేది మహిళల కోసం ఇస్తే మహిళలే దాన్ని మెచ్చుకోవట్లేదు. మ్యామ్ ఏమవుతుందంటే ఇక్కడ ఎందుకు చేయాలా షాపింగ్? 10,000 చేసేది హైదరాబాద్ పోయినామంటే 5,000 అయిపోతుంది, ఇంకా 5,000 మిగులుతుంది. అట్లా ఆలోచించేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ లోకల్ బిజినెస్ ఏముంటుంది చెప్పండి? ఇంకా ప్రతిదీ ఇంకా కామన్ అయిపోయింది వాళ్ళకు, లేడీస్ కి. ఏదైతే అవసరం ఉందో అది చేయట్లేదు, అవసరం లేని మొత్తం ఇంకా ఫ్రీ బస్సెస్ అని ఇదని అదని అట్లా చేసేస్తున్నారు. దాని నుంచి బెనిఫిట్ ఏముంది చెప్పండి? ఎవరికన్నా ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? ఏం కావట్లేదు. ఎడ్యుకేటెడ్స్ అట్లే ఉంటున్నారు, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అట్లే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు చిన్న షాపులు బతకలేకపోతున్నారు. వాళ్ళకే లేదు, మాకేం పెట్టుకుంటారు షాపులు. చిన్న చిన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వచ్చినాయి, పెద్ద వచ్చిన చిన్న చిన్న బట్టల షాపులు లేడీస్ సంథింగ్ మూతపడుతున్నాయా చిన్న షాపులన్నీ? అందరూ వెళ్ళిపోతున్నామ్మా. చెప్పేసి ఏ కౌన్సిలర్ ఏం గ్రౌండ్ వర్క్ చేయట్లేదు, ఎలక్షన్ మూమెంట్ లో వచ్చి తప్ప వేరేది ఏం చేయట్లేదు ఎవరు. అది ఏ ఎమ్మెల్యే అయినా అదే పరిస్థితి ఉంది, కౌన్సిలర్లు అయినా ఎవరైనా సరే అదే పరిస్థితి. ఓన్లీ ఎలక్షన్ నిక్ ఆఫ్ ద మూమెంట్ లో 4 days 5 days ఉందనంగా వచ్చి ఏందో క్యాన్వాసింగ్ చేసుకుంటా, మేము మీకు ఉన్నాం కదా అది ఇది అనుకుంటా అదే చేస్తున్నారు తప్ప వేరేది ఏం చేయట్లేదు. ఇప్పుడు వనపర్తి జిల్లా అయిన తర్వాత మారరే? అంతకు ముందుతో పోలిస్తే జిల్లా అయినాక అభివృద్ధి జరుగుతలేదా? అభివృద్ధి అంటే ఇంకా జిల్లా అయింది కదమ్మా, కాలేజీలు అవన్నీ చెప్పారు కదా, అవి వెళ్ళి వచ్చినాయి. డెవలప్ అంటే జిల్లా ఏముందమ్మా, జిల్లా అయినా కూడా ఏం లేదు ఇక్కడ. బతుకుదేరు అనేది ఏం లేదు, పోతుంది. చదువుకున్న పిల్లలకు కూడుకోలేదు, మా సొంత వాళ్ళు కూడుకోలేదు, ప్రైవేట్ లో చేత కూడా లేదు. అంత రోజుకి 300 కూడా పరిస్థితి లేదు. కొద్ది స్థానం చేస్తే పొద్దున 9 గంటలకు రాత్రి 10 గంటలకు ఎట్లా బతకాలమ్మా? మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళు ఎట్లా బతకాలి? మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? కిరాయిలు ఎట్లా కట్టాలి? కరెంట్ బిల్లు ఎట్లా కట్టాలి? నిత్యావసరాలు, కూరగాయలు, పిల్లల చదువులు, ఎడ్యుకేషన్ ఎట్లా? మేము ఎట్లా పోయి మా పిల్లలు అట్లే. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అంటే టీచర్ 2 భార్య పడుతుంది, వాళ్ళు హైదరాబాద్ చదివిస్తారు. మేము ఈయన గవర్నమెంట్ స్కూల్ చదువుతారు, మా లాగానే మా పిల్లలు. ఏంది మా బతికింతేనా? మిడిల్ క్లాస్ మా అన్నే ఉంది, మధ్యలో ఉంది. అక్కడ పైన కాకుండా కింది కాకుండా హై రేంజ్ లో బాగున్నాడు, కింద ఉన్నాడు అడక తిన్నాను బతుకుతాడు. ఈ మధ్య కదా ఎవరితో అనుకోలేదు పోతే కింద. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీని కొంచెం నమ్మొచ్చు అనిపిస్తుంది? ఇప్పుడు మీకు ఎలక్షన్స్ వచ్చినాయి, ఓట్లు అయితే వేయాలి ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ లో మీరు. సో ఏ పార్టీని నమ్మితే కొంచెం సమస్యలు ఏమైనా వింటారు, ఆపతికి మాకు కష్టానికి అన్నట్లుగా ఏ పార్టీని అనుకుంటున్నారు? అమ్మా నేను చెప్తా ఓపెన్ గా, 2 పార్టీలు అయితే రూలింగ్ చేసినాయి. కాంగ్రెస్ చేసింది, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు, ఇంకా కాంగ్రెస్ 7 నుంచి చూస్తుంది. ఇంకా తెలంగాణలో రాంది ఏంటంటే బీజేపీ రాలే. మార్పు కోరుకుంది కానీ అది మతతత్వ పార్టీ అని దాని మీద అదొకటి, ధనవంతుల పార్టీ అని అదొకటి, దానికి పేరు. నేను బీజేపీ కార్యకర్తని. నేను ఇక్కడ మళ్ళీ వేరే మాట్లాడుతున్నాను కానీ నేను ఫస్ట్ బీజేపీ కార్యకర్తని. అది బీజేపీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మీరేమంటారు? నిజమే కదా, ఒక 2 సార్లు 2 పార్టీలను చూసినాము, బీజేపీ వస్తే బాగుంటది. నిజంగా సెంట్రల్ లో ఉండి ఎవరేం చేస్తున్నారు? వాళ్ళ చేతిలోనే ఉంది కదా మొత్తం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు వీళ్ళనేది కాదు. సరే, మీరు ఓటేస్తారు కదా? అవును, కంపల్సరీ వేస్తాం. ప్రతి లాస్ట్ టైం అయితే కాంగ్రెస్ కి ఇచ్చినాం, దానికన్నా ముందు టిఆర్ఎస్ కి ఇచ్చినాం. ఇక్కడ బిహేవియర్ ఏదైతే ఉండేనో, ఇక్కడ కౌన్సిలర్లది, మున్సిపల్ దాంట్లోది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేది, అతను ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల ఏమైంది, ఈసారి చేంజ్ చేయాలన్నట్టు కాంగ్రెస్ కి కాంగ్రెస్ చేసినాక అదే నువ్వు కూడా ఉంది, ఏం లేదు. ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే ఓటైతే వేయాలి కదా. ఈ లోకల్ నుంచి ఆలోచిస్తున్నాం మేము, నోటకి వేసి పడేయాలని, అంతే, ఏం లేదు. వేస్ట్ నా కొడుకులు ఉన్నారు, ఎందుకు చేయాలి ఇట్లాంటి? సెంటర్ లో బీజేపీ ఉంది, ఈడ కూడా బీజేపీ కావాలి. పైన ఏదుంటే కింద డెవలప్. మొత్తానికి వనపర్తిలో బీజేపీ ఫ్యాన్స్ ఉన్నారు. 2 పార్టీలను 2 టేస్ట్లు మనం చేసినాం. సో ఖచ్చితంగా ఏ పార్టీ ఎట్లాంటి ప్రభుత్వ హామీలు ఇస్తుంది, ఎట్లాంటివి నెరవేర్చుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది వాళ్ళకు తెలుసు. సో
మనం చూడని పార్టీ బీజేపీ, ఒక్కసారి బీజేపీకి కూడా అవకాశం ఇస్తే మనకు బాగుంటుంది అనేది కూడా ఇక్కడ వనపర్తి జిల్లా ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తారు? ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం డిసైడ్ కాలే. ఎవరైనా అడుగుతున్నారా వచ్చి ఓటు వేయమని హామీలు ఇస్తున్నారా? ఇప్పటివరకు ఏం లేదు. ఇప్పటి వరకు డైలీ ఊకే సర్వే అంతే. ఇప్పటి వరకు అయితే ఎవరు ఏం రాలేదు, మాకు ఏంటి అని అయితే ఏం చెప్పలే. ఓకే, మీరైతే మీ సార్ ఏ చెప్తే అది చేస్తారు అంతేనా? అంతే కదా మేడం. ఇంకా ఇంట్లో అమ్మా కాదమ్మా, నువ్వు ఇంత ముందు ఓటేలే? ఓటేలే ఇంతకు ముందు మరి ఎవరికి వేసినావు? ఎవరికంటే అప్పుడు తెలుగుదేశం ఉండే దానికి మన కాంగ్రెస్. సరే, ఇప్పుడు నువ్వు కేసీఆర్ మంచిగా చేస్తాడని అనిపిస్తుందా నీకు? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడని అనిపిస్తుందా? ఏమని చెప్పాలమ్మా, మీ ఇద్దరు చేస్తున్నారమ్మా మంచిగా, ఎవరు అనేది ఏం లేదు, ఇద్దరు చేస్తున్నారు మంచిగా. మీ ఏరియా ఇదంతా బాగుపడ్డదా మంచిగా ఒకప్పటితో పోలిస్తే? ఒకటప్పుడు అయితే మంచిగా అయింది. మంచిగా అయింది. ఇంకేమన్నా వస్తే బాగుంటది అనిపిస్తుందా? ఇంకేమన్నా రావాలమ్మా, ఇంకా మస్తుండే కానీ ఇంకా మాకు చెప్పడానికి రాదు. రేషన్ బియ్యం తీసుకుంటున్నారా? తీసుకుంటాం. మీ వాళ్ళకి ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు మీకు అట్లా వచ్చినాయి? ఏది లేదు. ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటారా? ఊర్లోకి పోతే చేసుకుంటాం ఫ్రీ బస్సు. ఓకే, ఇప్పుడు రేషన్ బియ్యం తింటున్నారు, ఫ్రీ బస్సు. మరి ఇప్పుడు నువ్వు లాస్ట్ టైము టీడీపీ ముచ్చట చెప్తున్నావు, తర్వాత కేసీఆర్ అయ్యింది కానీ ఇంతకు ముందు వేసినావు, మొన్న వేసినావు కాంగ్రెస్ కి వేసిండ్రు. మీ ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడుకుంటారు మీ వాళ్ళందరూ? అంటే చెప్తే వింటాడు, మంచిగా పట్టించుకుంటాడు అని అంటారా? ఏం పట్టించుకోవడం? పట్టించుకుంటాడు చెప్తారు. ఆ ఎమ్మెల్యే వచ్చినా పట్టించుకుంటారు కానీ ఇప్పుడు